శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం శివరాత్రి ఉపవాసం, జాగరణ, అలాగే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి, ఎటువంటి ఆరాధన విశేషంగా చేయాలో తెలుసుకుందాం. ఉపవాసం అనేదండి ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది, భగవంతుడి దగ్గర కూర్చోవాలి, లేదా ఒక శైవ క్షేత్రానికి వెళ్ళాము, మనం తిరగాలి, తిన్నాము అంటే నడవలేము, నిద్ర వస్తుంది, ఒళ్ళు బరువెక్కుతుంది. అందుకే అసలు కఠిన ఉపవాసం చేయమని ఎక్కడా లేదు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉదయము బ్రహ్మీకాల ముహూర్తంలో అభిషేకం నుంచి అర్ధరాత్రి అభిషేకం వరకు నీళ్లు కూడా ముట్టుకోరు. వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు చేయవచ్చు. మిగతా వాళ్ళు కొబ్బరి నీళ్ళని, పచ్చి పాలని, మంచి నీళ్ళని, అలాగే పచ్చి కొబ్బరి, మన స్వీట్ పొటాటో ఇలాంటివి ఒక సమయం నిర్దేశించుకొని మధ్యాహ్నం అంటే 12 గంటల సమయంలో అభిషేకం అయ్యాక తీసుకోండి. భగవంతుడికి మనం అభిషేకం చేస్తాం. మన ఇంట్లో ఉన్న వెండిలింగం అవ్వచ్చు, స్ఫటికలింగం అవ్వచ్చు, లేకపోతే ఇంకే లింగాలు ఉన్నా కూడా అభిషేకం చేశాక అవన్నీ వస్తాయి కదా, పళ్ళ రసాలతో చేస్తే పళ్ళ రసాలు, వాటిని స్వీకరించండి. మిగతా ఇవేమీ వద్దు మాకు వాటి స్వీకరిస్తామంటే మంచిది. కొబ్బరి నీళ్ళు ఎందుకు తాగమంటున్నానంటే ఉపవాసం చేసేటప్పుడు బీపీ షుగర్లు అప్ అండ్ డౌన్లు అవుతాయి ఎవరికైనా, అంటే ఇప్పుడున్న కాలంలో. కాబట్టి కొబ్బరి నీళ్ళు తీసుకుంటే అండి ఇవి బ్యాలెన్స్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు. అలాగే కొంతమందికి ఉపవాసం చేస్తే తలనొప్పి అంటూ ఉంటారు. ఆ తలనొప్పి లేకుండా ఉండాలంటే కూడా కొబ్బరి నీళ్ళని తీసుకోండి, తలనొప్పి ఉండదు. ఎందుకంటే బీపీ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా తలనొస్తుంది. అలా ఇది మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. చాలా మంచివండి అసలు కొబ్బరి నీళ్ళు. 1-4 సార్లు బయట నుంచి మనకి ఇప్పుడు బాటిళ్ళల్లో పోసిస్తున్నారు, తెచ్చిపెట్టుకోండి, తాగుతూ ఉండండి. శివనామ స్మరణ చేయండి, శివుడికి సంబంధించిన కథలు వినండి, శివుణ్ణి ధ్యానం చేయండి. ధ్యానంలో ఉన్న శివుణ్ణి మీరు స్మరించుకుంటూ ధ్యానం చేయండి. చాలా అద్భుతాలు జరుగుతాయండి, చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. మాట్లాడితే శివుడి గురించే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి. ఇంట్లో ఉన్న కర్తవ్యాలు అంటే పని వాళ్ళు వచ్చారు, పని చేయించుకోవాలి, అత్తమామలతో ఇది తినండి అనాలి, లేకపోతే పిల్లలకి మంచి చెప్పాలి, వీటి వరకు మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మేము పుణ్యక్షేత్రాలకి, శైవ క్షేత్రాలకి వెళ్ళలేకపోయామని బాధపడుతూ ఉంటారు. మీకు ఎటువంటి సందర్భం ఉందో దాన్ని భగవంతుడికి తెలుసు. మీ ఇంట్లో శివలింగం పెట్టి మీరు అభిషేకం చేస్తే మీ పూజా మందిరమే శైవ క్షేత్రం. పరమేశ్వరుడు ప్రతి చోట ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. ఎక్కడ మనం ఆరాధన చేసినా కూడా ఆయన మన ఆరాధనని ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఆలయానికి వెళ్ళిపోయి కొంతమంది అంటారమ్మా ఆలయానికి వెళ్ళాము అభిషేకానికి, ఓ 10-20 మందిని కూర్చోబెట్టాడు, వేసి రుద్దుతున్నా. ఏమండి, లింగానికి వేసి చెయ్యి పెట్టి పెరుగుని, పాలని, తేనెని రుద్ది, నెయ్యిని రుద్దితే భక్తి. అసలు భక్తి అది. స్వయంగా వెలిసిన లింగాలు ఉంటాయి, అరిగిపోతాయి. అవన్నీ కూడా మనం రక్షించుకోవాలి. అభిషేకం చేయమన్నారు, చేయబెట్టి తెగ రుద్దేయమని చెప్పలేదు. అభిషేకం చేశాక నీళ్లు పోసినప్పుడు పూజారి ఒక్కసారిగా బిల్వంతో మొత్తం శుభ్రం చేస్తారు. బిల్వంతో ఆరాధన శివరాత్రి రోజు చాలా చాలా విశిష్టత. ఎందుకంటే అభిషేకాలు చేస్తామండి, అభిషేకాలు చేసి ఇప్పుడు మనకి ఎవరైనా కూడా మేము ఇలా నీళ్లతో వాటితో అభిషేకం చేయాలనుకుంటున్నామంటే చేస్తూనే ఉన్నారు. 10 మంది 10 సార్లు వచ్చి చేశారు, జలుబు, జ్వరం ఇలాంటివి వస్తాయి కదా. మరి ఈ బిల్వంలో త్రిగుణాలకి సంకేతం, త్రిమూర్తులకు సంకేతం, త్రిమాతలకి సంకేతం ఈ బిల్వం. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల్ని తొలగించేవి బిల్వం. చాలా ఔషధ గుణాల్లో బిల్వాన్ని వాడతారండి, మనకు తెలీదు. ఈ బిల్వపు వృక్షం చాలా చాలా విశిష్టమైన ఆలయాల్లో ఉంటుంది. తెచ్చి ఇంత కుప్ప పోయాలి, పూజ చేయాలనుకోకండి. ఎందుకంటే అందరూ కావాలంటారు. బిల్వపు వృక్షాలు ఎవరూ పెంచట్లేదు. ఒక్క బిల్వము తీసి భక్తితో లింగం మీద పెట్టి, స్వామి ఇదే నాకు ఉండేది, నా శక్తి ఇదే, దొరకట్లేదు, అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి, నేనే 1 కేజీ 2 కేజీలో బిల్వాన్ని తెచ్చి నిన్ను కప్పేద్దాం పూజతో అని అనుకున్నా, కానీ కుదరలేదు అని చెప్పి అనుకోండి. అందరికీ అవకాశం, అందరికి ఒక్కొక్కరికి బిల్వపత్రం వచ్చిన వాళ్ళు భక్తితో పరమేశ్వరుడి దగ్గర పెడతారు. అలా అభిషేకాలు చేసి లింగం అంతా కూడా తడిగా అయిపోతుంది. బిల్వం ఏంటిది, దానికి ఉన్న లక్షణము అంటే తేమని గ్రహించే లక్షణం ఉంటుంది బిల్వానికి. అందుకే బిల్వముతో ఆరాధన చేస్తారు.
అలాగే తుమ్మి పువ్వులు చిన్న చిన్నగా ఉంటాయండి, తెల్లగా, అన్ని చోట్ల ఉండవు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను కొంతమంది ఇళ్ళల్లో ఇంట్లో పెంచడం చూశాను. ఆ తుమ్మి పువ్వులతో ఆరాధన చేయండి, మల్లె పువ్వులతో ఆరాధన చేయండి, చేమంతులు, గన్నేరు, గరిక, ఇలా మీరు ఆరాధన చేయండి. ఒక తులసి మాత్రమే పరమేశ్వరుడి ఆరాధనకి వినియోగించరు, దాని కథనాలు వేరే ఉన్నాయి. ఇలా మీరు ఆరాధించండి. అమ్మ మీరు 5 సార్లు అభిషేకాలు చెప్పారే మాకు కుదరదు అన్నప్పుడు, చతుర్దశి తిథి అర్ధరాత్రి, శివరాత్రి నిర్వహిస్తారు జాగరణ, ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో లింగ ఆవిర్భావం చెందిన సమయంలో మీరు అభిషేకాన్ని చేసుకోండి. మీరు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, పండు, ఈ 5 పెట్టుకొని అభిషేకం చేయండి. వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించండి, జాగరణ చేయండి. జాగరణ చేస్తే ఏంటిది అంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి, మన ఆలోచన చాలా చురుగ్గా పనిచేస్తుంది. శివరాత్రి జాగరణ మన వాళ్ళే అంత సులభంగా జాగరణలు, ఉపవాసాలు, పూజలు, ఆరాధనలు పెట్టలేదండి. మొత్తం మన ఆరోగ్యానికి సంబంధించినవి గమనించండి ఒకసారి. ఉపవాసం చేయటం వల్ల జీర్ణ ప్రక్రియ వృద్ధి అవుతుంది. అలాగే చూడండి, ఎప్పుడైనా బాగా కడుపు నిండా తిని టెంపుల్కి వెళ్తే బద్ధకంగా ఉంటుంది, అవునా? ఏదైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళితే టిఫిన్ తిని వెళ్దామా, ఒక టైం ఇస్తారు, ఈ టైంలో మీకు దర్శనం ఉంటుంది అని. అంతసేపు ఉండలేరు, సరే టిఫిన్ తినేసి వెళ్దామని వెళ్ళి తింటారు, బరువు ఎక్కుతుంది. అదే తినకుండా వెళ్ళారనుకో చాలా ఉత్సాహంగా వెళ్తారు, అక్కడ భగవంతుని భక్తితో దర్శించుకుంటారు. ఇదే కారణం. కాబట్టి ఉపవాసం చెప్పినా, జాగరణ చెప్పినా, ఆరాధన చెప్పినా, అభిషేకాలు చెప్పినా, ప్రసాదాలు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి మనకు సంబంధించింది. భగవంతుడికి ఏది కూడా రాదు, ఆయన ఏది కూడా స్వీకరించడు. మనం పూజ చేస్తుంటే చూస్తూ ఉంటాడు, మనం పాపం చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఆయన శిక్ష వేయడు, నువ్వు చెయ్యకొని మనకు వేదం చెప్తోంది, కానీ మనం చేస్తూ ఉన్నాం. వేదాలు భగవంతుడి నుంచి వచ్చినాయే, మనల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఆవిర్భావం చెందినయే వేదాలు. మరి అవి కూడా మనం వినట్లేదు. పాపం చేసినందుకు శిక్షని, కర్మని మనమే అనుభవిస్తున్నాం, భగవంతుడేయడు. ఆయనేం అసురుడు కాదుగా కర్మల్ని అనుభవింపచేయటానికి. భగవంతుడు ఎందుకో ఇలా చేస్తున్నాడని భగవంతుడి మీద నింద వేస్తాం. మహాపాపం ఆ మాట అనకండి. శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో మీరు ఒక్కసారి అభిషేకం చేసుకున్న, లేదు శివరాత్రి రోజున ప్రదోష కాలంలో మేము అభిషేకం చేసుకుంటాను, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదు బ్రహ్మీకాల ముహూర్తం మాకు మంచి సమయం, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 3 వరకు ఎలాగో మేల్కొంటాం, ఇంకో గంట మేల్కొని మేము శివుణ్ణి ఆరాధన చేసుకుంటామన్న అలాగనే చేసుకోండి. ఎటువంటి సందేహం అనేది పెట్టుకోకుండా మనము భగవంతుని పట్ల భక్తితో, శ్రద్ధతో శివరాత్రిని మీరందరూ వినియోగించుకోవాలని ఉపవాసం ఈ విధంగా చేయండి. మర్చిపోయాను, ఇంకా ఉపవాసం ఎవరెవరు చేయకూడదు, కొంతమంది చేయకూడదు. ఎవరు ఔషధాలు తీసుకుంటూ మంచంలో ఉన్న వృద్ధులో, ఇప్పుడు యువకులు కూడా మంచంలో ఉంటున్నారు, ఈ వయసు ఆ వయసు అని, వాళ్ళు ఉపవాసం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు. అలాగే పిల్లలకి, చంటి బిడ్డలకు పాలిచ్చే తల్లి కూడా ఉపవాసం చేయకూడదు. వీళ్ళు చేస్తే పాపం వస్తుందండి, నిజం. వాళ్ళు శుభ్రంగా తినేయచ్చు ఆ రోజు. 3 పూట్ల వాళ్ళు తింటారు కదా, 3 పూట్ల వాళ్ళకి ఎంత కావాలో అంత తిని వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే వాళ్ళు జపం చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు. బాగా వయసులో ఉండి బాగా ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రం తప్పకుండా కొన్ని నియమాలను పాటించి చేస్తే, మనకున్న పాపం తొలగిపోవాలంటే కొన్ని కఠిన నియమాలని మనం ఆచరించాలి, అంతే. ఇక్కడ చేయకపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదు, మీ కర్మను తొలగింప చేసుకోవడం కోసం మన పురాణాలు మనకి చెప్పాయి. కాబట్టి ఈ విధంగా మీరందరూ ఆచరించుకోవాలని కోరుకుంటూ స్వస్తి.